నమస్కారం బీడిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు అధ్యక్షతన కేంద్ర రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశం. పన్ను ఎగవేతలు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం. గవర్నర్ అబ్దుల్ నజీర్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై చర్చ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేపడుతుంది అని వ్యాఖ్య. జీఎస్టీ వసూలులో ఏపీ దేశానికి రోల్ మోడల్ గా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డేటా అనలిటిక్స్ ద్వారా పన్నుల విశ్లేషణ చేయాలని ఆయన సూచించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేంద్ర రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ బాబు, కేంద్ర రాష్ట్రాల జీఎస్టీ అధికారులు హాజరయ్యారు. డేటా అనలిటిక్స్ లాంటి సాంకేతికతను వినియోగించి ఎగవేతలను అడ్డుకోవాలి అని స్పష్టం చేశారు. సమర్థవంతమైన పన్ను వసూళ్ల ప్రక్రియ ద్వారా జాతీయ సంపదను పెంచాలి అని సూచించారు. అది ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ఉపకరించాలి అని అన్నారు. జీఎస్టీ రియలైజేషన్ కోసం కేంద్ర రాష్ట్రాల అధికారుల మధ్య సమాచార సమన్వయం ఉండాలి అన్నారు. జీఎస్టీ వసూళ్లకు సంబంధించి పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేలా కార్యాచరణ ఉండాలి అని దిశానిర్దేశం చేశారు. ఎగవేతలను గుర్తించేందుకు విద్యుత్ వినియోగం లాంటి అంశాలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. విజయవాడలోని రాజ్భవన్ కు వచ్చిన సీఎం సుమారు గంట సేపు గవర్నర్తో చర్చించారు. ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణ, గంజాయి నిర్మూలన కోసం చేపట్టిన చర్యలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం రాజ్భవన్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించే విధంగా తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక చేపడుతుంది అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. టీటీడీలో పనిచేస్తున్న పలు విభాగాల్లోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇవాళ సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ తిరుమల ప్రక్షాళనలో భాగంగా సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని, ముఖ్యమంత్రి ఆమోదం పొందిన తరువాత నిర్ణయాలను అమలు చేస్తామని అన్నారు. ఏపీలోని 120 ఆలయాల్లో దర్శనం సులభతరం చేయడంతో పాటు నాణ్యమైన ప్రసాదాలను భక్తులకు అందజేస్తున్నామని ఉద్ఘాటించారు. 200కు పైగా ఆలయాల పునర్నిర్మాణం కోసం కామన్ వెల్ఫేర్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేశామని స్పష్టం చేశారు. 300 ఆలయాలకు ధూప దీప నైవేద్యాలకు నిధులు మంజూరు చేశామని ఆయన పేర్కొన్నారు. తిరుమలలో ఇవాళ తొలి సమావేశం తిరుమల తిరుపతి యాజమాన్యంతో ఈ దేవస్థానం యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అర్చకులు, అలాగే ఈ టీటీడీకి సంబంధించినటువంటి అనేక శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క సమస్యలను పరిష్కరించడం, మెరుగైన సేవలు సామాన్య భక్తులకి అందించే దానిలో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ సమన్వయం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు, వారి ఆదేశాల మేరకు ఈరోజు తొలి సమావేశం తిరుమలలో జరుగుతుంది. తప్పనిసరిగా వీటన్నిటికీ ఒక మంచి పరిష్కారం, ఈ యొక్క ఆలయ సంబంధించినటువంటి ఉద్యోగులకు లేదా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ట్రాన్స్పోర్టు, లెక్చరర్లు, అర్చకులు, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఆ సమస్యలంతా కూడా ఇక్కడ చర్చించిన తర్వాత ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు తీసుకున్న తర్వాత పూర్తి ఆదేశాలని, వీరికి అనుకూలమైనటువంటి ఆదేశాలను ఇవ్వడానికి ఇవాళ ఈ తొలి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి గారు గతంలోనే చెప్పడం జరిగింది. ఏదైనా సరే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అనేక విషయాల యొక్క ప్రక్షాళన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రారంభం కావాలి. ఆ విధంగానే ఇవాళ సీఎం గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చాం. మెరుగైనటువంటి స్వామివారి సేవలు,
సామాన్య భక్తులకు కూడా మంచి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో దైవ దర్శనం, ప్రసాదాలు, ఇక్కడ తిరుమలకు వచ్చినటువంటి వాళ్ళకి ప్రశాంతమైనటువంటి వాళ్ళకి మనస్సు ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం, ఇక్కడే కాదు అనేక ఆలయాల్లో ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ఆలయాలు ఈ 161 ఆలయాల్లో కూడా ప్రసాదాలని క్వాలిటీ ఇంప్రూవ్ చేశాం, దర్శనాల యొక్క పరిస్థితిని ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఆలయ ప్రాంగణాలన్నీ కూడా ఓంకారనాదం మంత్రోచ్చారణతో ఉండాలే తప్ప వేరే ఎటువంటి కార్యక్రమాలు ఆలయాల్లో ఉండకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనలు, ఆదేశాలని తప్పకుండా ఇవాళ పాటిస్తూ ఉన్నాం. అన్ని ఆలయాల్లో ఇవాళ మొదలు పెట్టడం జరిగింది. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ద్వారా ఇప్పటికే కామన్ గుడ్ ఫండ్ నుంచి విద్యాలకు కూడా ఇటీవల 300 ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి కూడా ఆదేశాలు ఇచ్చాము. టీటీడీ దేవాదాయ శాఖ సమన్వయంతో ఈ యొక్క దేవాదాయ శాఖ కానీ ఇతర ఆలయాలు కానీ పవిత్రమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉండి పవిత్రమైనటువంటి ఈ ఆలయాల్లో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక శోభని అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చంద్రబాబుతోనే కేంద్రంలో మోదీ ప్రభుత్వం నిలబడి ఉంది అని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. రాజధాని అమరావతికి 2015లో శంకుస్థాపన చేసిన మోదీ అభివృద్ధికి సహకరించలేదని మండిపడ్డారు. అమరావతిలో భూమాఫియా నడుస్తుంది అని ఆమె ఆరోపించారు. రాజధాని గ్రామం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి సందర్శించారు. 16,000 గ్రామాల నుంచి తెచ్చిన నీరు, మట్టిని పరిశీలించారు. శిలాఫలకం వద్ద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. శంకుస్థాపన ప్రదేశంలో మీడియాతో షర్మిల మాట్లాడుతూ ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణం జరుగుతుంది అని ఉత్తిత్తి కబుర్లు చెప్పి మోదీ మట్టి నీరు ఇచ్చి వెళ్లారు అని ఆరోపించారు. మొన్న రాజధాని పునఃప్రారంభ పనులు కూడా ఇదే బాపత్తు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు నుంచి అప్పులు తీసుకుని రాజధాని కట్టడం ఏంటని ప్రశ్నించారు. రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కాలర పట్టుకుని అడగకుండా చంద్రబాబు ఎందుకు అప్పులు తీసుకుంటున్నాడు అని నిలదీశారు. అమరావతి నిర్మాణం చేపట్టవలసిన బాధ్యత కేంద్రానిదే. 2వ విడత పుల్లింగ్కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. రైతుల తరపున పోరాటం చేస్తాం. రియల్ ఎస్టేట్ కోసమే 2వ విడత భూ సమీకరణ అని అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి 5,000 ఎకరాలు కావాలని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశంలోనే వెలుగు లేదు. మరి అభివృద్ధి ఎలా చేస్తారు అని ప్రశ్నించారు. అమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా? జగన్ రెడ్డి 3 రాజధానుల పాట పాడి ఒకటి కూడా తిక్కాన లేకుండా చేశాడు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు ఒక భ్రమలో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఇప్పుడేమో అదనంగా ఇంకో 40,000 ఎకరాలను మళ్ళీ రాజధాని కావాలంటున్నారు. ఇది ఎక్కడి విడ్డూరం అంటున్నాం. చంద్రబాబు గారు ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనుమానం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మీరేమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారా? లేక రియల్ ఎస్టేట్ మాఫియా చేయాలనుకుంటున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు? 40,000 ఎకరాలు మళ్లీ సేకరిస్తారంట. 33,000 ఎకరాలకు సేకరించిన దానికే ఇప్పటి వరకు దిక్కులేదు. 3 సంవత్సరాల్లో కడతామని ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో ఇదే డైలాగు చంద్రబాబు గారు సేమ్ సీన్ 2015లో కూడా చెప్పారు. 3 ఏళ్లలో కట్టేస్తాను నేను రాజధాని అని. మరి 3 ఏళ్లలో మీరు ఎందుకు కట్టలేదండి? మీరే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు 2019 వరకు. మరి 3 ఏళ్లలో కడతామన్న వాళ్ళు 3 ఏళ్లలో మీరు రాజధాని ఎందుకు కట్టలేదు? ఇప్పుడు మళ్ళీ 2025లో మళ్ళీ సేమ్ డైలాగ్, సేమ్ సీన్. 3 ఏళ్లలో కట్టేస్తాడట. మీరు ఏం కడతారో మాకు తెలియదు, కానీ అదనంగా ఇంకో 35,000 లేదా 40,000 లేదా 20,000 ఏదో వివిధ ఛానళ్లలో వివిధ రూపాలలో అనేక నంబర్లు వినిపిస్తున్నాయి. అదనంగా భూసేకరణ చేయాలనుకుంటున్నారని మాత్రం అర్థమవుతుంది. నారాయణ గారు కూడా చెప్పారు, ఇది చాలా అన్యాయం, ఇది చాలా చాలా అన్యాయం. దీంట్లో మళ్ళీ చెప్పడం ఏమిటంటే 5,000 ఎకరాలు దాంట్లో ఎయిర్పోర్ట్కే కావాలట. ఎయిర్పోర్టుకు దేనికి కావాలండి? ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ మంది ఒకటి ఉంది, అది సిఆర్డీఏ కిందకే పరిధిలోకే వస్తుంది. మరి ఆ ఎయిర్పోర్ట్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు?
మనకి 5,000 ఎకరాలలో ఎయిర్పోర్ట్ కావాలని చంద్రబాబు గారు అంటున్నారే, వాస్తవంగా నిజానికి ఆంధ్రప్రదేశ్కి అమరావతికి అంత బిజినెస్ ఉందా? అంత బిజీనెస్ ఉందా? అంత బిజీనెస్ ఉందా? వాస్తవంగా అడుగుతున్నాం. ఒక్క ఇంటర్నేషనల్ ప్లేన్ అయినా ఇప్పుడున్న గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తుందా? కనీసం ఒక మామూలు ప్లేన్ అయినా వస్తుందా? ఇప్పుడు వచ్చేవన్నీ ఏటీఆర్లే, చిన్న ప్లేన్లు, అవేవో బొమ్మ ప్లేన్లు ఉన్నట్టుంటాయి. అదేదో మనుషులు కూడా ప్లేన్లు, అసలు హ్యూమన్ రైట్స్ ప్రకారం మనుషులు కూర్చోకూడదు ఆ ప్లేన్లలో. కనీసం మనిషి కూర్చుంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చోడానికి కూడా లేదు ఆ ప్లేన్లలో. అలాంటి ప్లేన్లు వస్తున్నాయి ఇప్పుడు. అలాంటి ప్లేన్లు వస్తున్నా ఆ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ప్లానే ఇంకా పెండింగ్ లో ఉంది. ఇన్నిసార్లు ఎయిర్పోర్ట్లకు తిరుగుతాము, కనీసం ఎయిర్పోర్ట్ లో ఆ ఎక్స్టెన్షన్ జరుగుతుంది, ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఏదైనా పని జరుగుతుందా? కొంచెం తలకాయలు కనిపిస్తాయా? ఎక్కడైనా హెల్మెట్లు పెట్టుకొని మనుషులు ఏమైనా పని చేస్తున్నట్టు కనిపిస్తారా అని ఎన్నిసార్లు ఎత్తుకుంటానో నేనైతే. ఎవ్వరూ కనిపించరు, అసలు అక్కడ పనే జరగటం లేదు. ఈ ఉన్న ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ప్లాన్కే దిక్కు లేకుండా పోయింది. ఇక్కడికే కనీసం ఒక పెద్ద ప్లేన్ కూడా రావటం లేదు, ఇంటర్నేషనల్ ప్లేన్ ఇంక అసలే రావటం లేదు. మరి అలాంటి అప్పుడు ఇప్పుడు మనకు 5,000 ఎకరాలలో ఇంకొక ఎయిర్పోర్ట్ కడతారట. ఏదో పెద్ద అంత బిజీగా హైదరాబాదు, సికింద్రాబాదు మన రాజధానిలు అంతంత పెద్దగా అయినట్టు, ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు. దేనికండి అని అడుగుతున్నాం. చంద్రబాబు కొంచెం భూమి మీద నడుస్తే బాగుంటుంది, ఆకాశంలో పయనిస్తున్నారు. అలాగే అరిచేతిలోనే అందరికీ 3D గ్రాఫిక్స్ వైకుంఠము చూపిస్తున్నారు. అది కాదు సార్, వాస్తవం కాదది. దయచేసి ఈ ఆలోచన మానుకోవాలి. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. క్రీడలను ప్రోత్సహించడం, తద్వారా యువతలో క్రీడాశక్తిని పెంచడం ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పారు. అన్ని రకాల క్రీడలను అభివృద్ధి చేయడానికి క్రీడాకారులకు ఈ ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుంది అని తెలిపారు. అజసింగ్ నగర్లోని ఎంబీపీ స్టేడియంలో తెలుగు యువత, టీడీపీ, ఎస్సీ సెల్, మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ మెమోరియల్ క్రికెట్ కప్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం స్టేడియం ఆవరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు టోర్నమెంట్ విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీలను అందజేశారు. టోర్నమెంట్ నిర్వహణకు గతంలోనే ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు టోర్నమెంట్ విజేతలుగా నిలిచిన విన్నర్స్, రన్నర్స్ జట్లకు ఒక్కొక్క జట్టుకు 10,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతిని అక్కడికక్కడే అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ క్రీడలు, తద్వారా యువతలో క్రీడా వికాసాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. క్రికెట్నే కాకుండా అన్ని రకాల క్రీడా ఈవెంట్లను ప్రోత్సహిస్తామని తెలిపారు. క్రికెట్ పట్ల యువతలో ఎక్కువగా ఆసక్తి ఉందని, ఆసక్తిని గమనించి యువతను క్రికెట్ క్రీడల్లో రాణించేందుకు క్షేత్రస్థాయిలో ప్రోత్సాహకాన్ని అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడలు అంటే అత్యంత ఇష్టమున్న వ్యక్తి అని, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఆయన ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అదే రీతిలో సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని రకాల క్రీడా ఈవెంట్ల క్రీడాకారులకు తగు ప్రోత్సాహాన్ని తన వంతుగా అమలు చేస్తాను అని వివరించారు. టోర్నమెంట్ నిర్వాహకులు జైపాల్, రాజేష్, గౌస్ భాషలను అభినందించారు. క్రీడల్ని, యూత్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం, ఈ నియోజకవర్గం. మరి ప్రభుత్వ పరంగా అన్ని ఈవెంట్స్ని ప్రోత్సహిస్తూ స్టేట్ లెవెల్ కానీ, నేషనల్ లెవెల్ కానీ, ఏషియన్ లెవెల్ కానీ అన్ని రకాలుగా వాళ్ళకి సహకారం ఇస్తూ ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా యూత్ మనకి క్రికెట్ మీద మన వాళ్ళందరికీ కూడా బాగా యూత్ ఇంట్రెస్ట్గా ఉంటారు, ప్లేయర్స్ ఉంటారు. వీళ్ళకి కింద స్థాయిలో ప్రోత్సాహం అనేది చాలా అవసరం. దాన్ని ఇవాళ మా సెంట్రల్ నియోజకవర్గ యువత అధ్యక్షుడు మా తమ్ముడు బెజ్జం జైపాల్ కానీ, ఎస్సీసెల్ అధ్యక్షుడు వేల్పుల్ రాజేష్ కానీ, అలాగే మైనార్టీ సెల్ అధ్యక్షుడు భాషా కానీ, వీళ్ళు మరి అందరి సహకారంతో ఒక టోర్నమెంట్ని నిర్వహించి దాంట్లో వచ్చిన వాళ్ళకి, గెలిచిన వాళ్ళకి అన్ని రకాలుగా ప్రైజులు పెడతాం. సంతోషం. మేము అన్ని రకాలుగా అన్ని ఈవెంట్స్, క్రికెట్ వాళ్ళే కాదు మిగతా ఈవెంట్స్ కూడా అండగా ఉంటాం. ఈ ముఖ్యమంత్రి స్పోర్ట్స్ లవరు, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను యూత్కి అన్ని రకాలుగా ఏ ఈవెంట్లో మీరు సహకారం కావాలన్నా మీకు ఆర్థికంగా అండగా ఉంటాం.
అనుమతుల్లో అండగా ఉంటాం. ఆ ఈవెంట్లని ఇక్కడ జరిపించి అన్ని రకాలుగా మిమ్మల్ని ప్రోత్సహిస్తామని చెప్పి పాల్గొన్నటువంటి ప్రతి టీము గెలిచినట్టే. ఇవాళ గెలిచినటువంటి వాళ్లకు ఇప్పుడే మరి ప్రైజ్లు ఇవ్వడం జరిగింది, మనీ కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మేము అన్ని రకాలుగా యూత్ని ఎంకరేజ్ చేసే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తాం. సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించి నేరస్తులను పట్టుకోవడం జరిగిందని గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నేరస్తులను విసిన్నపేట మండలం తాతికుంట్ల వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. నేరస్తులు గతంలో పటమట సబ్ రిజిస్టర్ ఆఫీసులో దొంగతనానికి పాల్పడి నేరస్తులుగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. గన్నవరం సబ్ రిజిస్టర్ ఆఫీసులో దొంగతనానికి పాల్పడ్డ నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరస్తులు దొంగలించిన స్టాంపులను మీడియా ముందు ఉంచి గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 2వ తారీఖు అర్ధరాత్రి గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అద్దాలు పగలకొట్టి దొంగలు లోపలికి చొరపడి 14 లక్షల విలువ గల స్టాంపులు, నోటు బిళ్లలు అపహరించారని అన్నారు. గన్నవరం సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేసే స్టాంప్ వెండర్ అంకినీడు పాత్ర ఉందని అనుమానించామని విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తామని అన్నారు. దొంగలించిన స్టాంపులను విజయవాడలోని విఠలరావు అనే వ్యక్తికి అమ్ముతూ ఉంటారని తెలిపారు. విజయవాడలో స్టాంప్ వెండర్ విఠలరావును అదుపులోకి తీసుకుని సుమారు 500 స్టాంపులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దొంగలించబడ్డ స్టాంపులు మొత్తం రికవరీ చేపడ్డాయని అన్నారు. కోర్టు సమక్షంలో వాటిని అప్పచెప్తామని స్పష్టం చేశారు. ఎట్టకేలకు 9 రోజుల్లో కేసును ఛేదించిన గన్నవరం క్రైమ్ బ్రాంచ్ పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఈ నెల 2వ తారీఖు రాత్రి గన్నవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో లాక్ బ్రేక్ చేసి దొంగతనం జరిగింది. లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి లోపల ఉన్న బీరువాని కూడా బద్దలు కొట్టి ఆ బీరువాలో ఉన్న స్టాంప్ పేపర్లు, 100 రూపాయల స్టాంప్ పేపర్లు, ఇతర స్టాంపులు అన్నీ కూడా సుమారు 12 లక్షలు విలువైన స్టాంప్ పేపర్స్ చోరీ కాబట్టి ఆ రోజు మనకి తెల్లవారి సబ్ రిజిస్టర్ గారు ఆఫీస్కి వచ్చిన తర్వాత చూసుకుని మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా లెక్క చూసుకున్నాక ఇంత కూడా ఈ స్టాంప్ పేపర్లు అని చెప్పేసి మనకి ఇచ్చారు. సో దాని మీద మేము ఇమ్మీడియట్గా దర్యాప్తు ప్రారంభించి గన్నవరం సిఐ గారు, తర్వాత మా జిల్లా ఎస్పీ గారు, మేము అందరం కూడా వాటికి వెళ్తాం, అవన్నీ వెరిఫై చేయడం జరిగింది. అప్పుడు క్లూస్ టీమ్ కూడా తీసుకొచ్చాం. అన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మనం వాడుకుని అసలు ఈ దొంగతనం ఎలా జరిగిందనే దాని మీద అక్కడి నుంచి ఒక టీములుగా ఏర్పాటు చేసి ఇది రకరకాల యాంగిల్స్లో మనం ఉన్నాయి. ముఖ్యంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా ట్రాక్ చేసాం. అప్పుడు గుర్తించాం ఒక 2 మోటార్ సైకిల్ మీద 3 వ్యక్తులు రావటం ఆ రోజు రాత్రి సుమారు 12 నిమిషాలకి వచ్చినట్టుగా గుర్తించి ఆ రాత్రిపూట్లో ఉన్న సీసీ కెమెరాల యొక్క క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళు ట్రాక్ చేసుకుంటా వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళారనే దాని మీద ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాం. వాళ్ళు విసనపేట మండలం తాతకొండల విలేజ్ వరకు వెళ్ళినట్లు, అక్కడి నుంచి మళ్ళీ మాకు ట్రాక్ లభించడం, అదే విలేజ్ మీద మేము నిఘా పెట్టి మనకున్న సమాచారం మేరకు నిఘా పెట్టి అక్కడ ఉన్న అది తర్వాత మనం గన్నవరంలో జరిగిన దాని మీద ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొంతమంది మనుషుల మీద మాకు అనుమానం వచ్చి మన ఇన్ఫర్మేషన్ పెట్టి వాళ్ళ గురించి చూస్తున్నాం. వాళ్ళు ఈరోజు మాకు ఏదైతే మొన్న దొంగతనం కాబట్టి ఆ పేపర్స్ని మళ్ళీ తీసుకుని విజయవాడ ఒక స్టాంప్ వెండర్ దగ్గర వస్తున్నాడనే సమాచారంతో మనం మార్గమధ్యంలోనే ఆపి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించాం. దానిలో భాగంగా 3 వ్యక్తులు అదే మనం చేసిన 3 వ్యక్తులు పట్టుకుని వాళ్ళ దగ్గర చోరీ కాబడిన మొత్తం స్టాంప్ పేపర్లో మన గన్నవరంలో ఎన్నైతే చోరీ కాబడినా అన్నీ కూడా వాళ్ళ దగ్గర రికవరీ చేసాం. 3 అరెస్ట్ చేసాం. తర్వాత వాళ్ళు ఎక్కడ అమ్మారా సమాచారం తెలుసుకుని విఠల్ అనే స్టాంప్ వెండర్ దగ్గర వాళ్ళు అమ్ముతారని అతని ఇల్లు, అతని ఆఫీస్ కూడా సెర్చ్ చేశాం. మాకు వీళ్ళ ఇంట్రాగేషన్లో తేలిన అంశం ఏంటంటే
వీళ్ళు 2023 డిసెంబర్లో పడవట సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఒకసారి దొంగతనానికి ప్రయత్నం చేశారు. అప్పుడైతే వీళ్ళకి ఏం దొరకలేదు, ముగ్గురు వీళ్ళు అదే ముగ్గురు మరలా 24 మార్చిలో దొంగతనం చేసి అక్కడ సుమారు 8 లక్షల చిల్లర స్టాంప్ పేపర్స్ని దొంగిలించడం జరిగింది. వాటిని అదే విఠలరావు అనే అతనికి విక్రయించడం జరిగింది. దానిలో భాగంగా మన సెర్చ్లో విఠలరావు దగ్గర మనకి సుమారుగా ఒక 500 స్టాంప్ పేపర్లు కొన్ని లభించినాయి. అంటే ఆల్మోస్ట్ దాంట్లో 75% అతను అమ్మేసేటప్పటికే వేరియస్ పర్పస్లకు అమ్మేసాడు అతను. దాని మీద అక్కడ మిగిలిన కొన్ని పేపర్లను అక్కడ స్వాధీనం చేసుకున్నాం. పడవటలో చోరీ కాబడినటువంటి స్టాంప్ పేపర్లు కొన్ని లభించినాయి. వాటిని కూడా సీజ్ చేసాం. వాటిని కూడా మీడియా సమక్షంలో సీజ్ చేసి ముగ్గురిని చూపించాం. అయితే అతను ఇప్పుడు మనకి ముగ్గురులో ఒక అతను మనం పట్టుకునే క్రమంలో పరిగెట్టడం, అతను అక్కడ గట్టు తగిలి కింద పడిపోవడంతో అతనికి కాలు బెనిఫిట్తో ఇమీడియట్గా అతని స్టేషన్ తీసుకొచ్చాక హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. ప్రజెంట్ మన గవర్నవరం హాస్పిటల్కి పంపించాం. అతను రికవర్ అవ్వగానే వీళ్ళతో పాటు రిమాండింగ్ పెడతాం. ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరినే రిమాండింగ్ పెట్టాం. ఇప్పుడు దొంగిలించబడ్డ స్టాంప్ పేపర్లు అయితే ఉన్నాయో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా సార్, లేకపోతే సేల్ చేసారు? ఎందుకంటే మనం ఇమీడియట్గా మనం ఆ ఊరు వరకు వెళ్ళటం, మన కదలికలను కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది పోలీసులు. దానివల్ల ఇంకా అప్పటికి అమ్మటానికి ప్రయత్నం చేయలేదు. అమ్మటానికి ప్రయత్నం చేయలేదు. కొంతవరకు ఈరోజు అయితే అమ్మేసేవాళ్ళు. పాత యాట్లలో మనం విఠలరావు దగ్గర కొంతవరకు మనం రికవరీ చేసాం. పడవలకి కేసుకు సంబంధించి పడవట్లో కూడా 2 కేసులు రిజిస్టర్ చేశారండి. ఒకటి అటెంప్ట్, ఒకటి దొంగతనం. వాటిలో మనం ఒక 30% రికవరీ చేసాం. మళ్ళీ ఇవి గవర్నమెంట్కి ఎప్పుడు రికవరీ అవుతుంది సార్? మనం కోర్టు ద్వారా ఇస్తాం. వాళ్ళు కోర్టులో మెమో ఫైల్ చేసుకుంటారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా తన కార్యాలయంలో సంప్రదించాలి అని సూచించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన యార్లగడ్డ ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు సంక్షేమ పథకాల అమలు తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు పోలీస్ శాఖలను నియామకాలు చేపట్టినట్లు చెప్పారు. అంతేకాకుండా పారిశ్రామిక రంగంలో 8.5 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 70 సంవత్సరాల వయసులో కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రజలందరూ సంఘీభావం తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రజాక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు యార్లగడ్డ పేర్కొన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా తన కార్యాలయంలో సంప్రదించాలి అని సూచించారు. అది ఇందా చెప్పి ఇచ్చాను లెటర్, మీరు పంపిణీ చేశారు. ఇందా ఇచ్చేది లెటర్ అందరూ చెప్పడానికి వచ్చారు. బాగా కిందకు ఉన్నాయండి. సైడ్కి వేసేయాలండి. 11 కేబుల్ 2 days చేపిస్తారు. సరే వారం రోజులు టైం ఇవ్వండి డిపార్ట్మెంట్. వారంలో అవ్వకపోతే నా ఆఫీస్కి చెప్పండి, మీరు మళ్ళీ మాట్లాడతారు. ఓకేనా? ప్రభుత్వం ఏం చేసింది, మనం గెలిపించినందుకు నేనేం చేసాను సంవత్సరం నుంచి. అలాగే సోలార్ పెట్టుకోండి. దీంట్లో డీటెయిల్స్ ఉన్నాయి. బీసీలకి అయితే 78,000, ఎస్సీలకి అయితే ఎంత, ఎస్టీలకి అయితే ఎంత, అందరికీ రాయితీలు ఉన్నాయి. మీ కరెంటు బిల్లు, పెన్షన్, కొంతమందికి కరెంటు బిల్లు ఎక్కువ ఉందని పెన్షన్ పోతుంది. అది పోవాలని మీరు నన్ను అడిగితే నేనేం పెన్షన్ చెప్పలేను. మీరు సోలార్ పెట్టుకుంటే మీ కరెంటు బిల్లు తగ్గిపోతుంది, మీకు పెన్షన్ గ్యారంటీకి వస్తుంది. 2, మీ దగ్గర కరెంటు వాడుకోకపోతే గ్రిడ్కి ఇస్తే మీకే డబ్బులు ప్రభుత్వం.
ఎండ అయిపోతే 8 యూనిట్లు వస్తుంది మీ ఇంటి మీద సోలార్ యూనిట్ పెడితే. ఎండ అయితే 12 యూనిట్లు వస్తుంది రోజుకి. మీరే మీ ప్రొడక్ట్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది. మీరు వాడుకుంటే లేదా డబ్బులు వస్తాయి. అది ఒకసారి ఆలోచన చేయండి, మీకు బాగా ఉపయోగపడుతుంది సోలార్ పెట్టుకుంటే. కేంద్రం 20 లక్షల మందికి ఇచ్చింది, రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. మనకి 10,000 మందికే వస్తుంది. ఎవరు ముందు పెట్టుకుంటే వాళ్ళు వస్తుంది. దయచేసి నా మాటని, మీకు లాభం అది, నాకేం ఉండదు దీనిలో. నేను మీకు అన్ని సమస్యలకి పరిష్కారం. రేషన్ కార్డు 100 మంది కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేస్తున్నారు, తీసేస్తున్నారని ఎన్ని సమస్యలు ఏ ఊళ్ళో ఏజ్ అవుతున్నారు. అందుకని మీరు సోలార్ బీసీ సామాజిక వర్గ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 20వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ గోవిందరావు తెలిపారు. బీసీ హక్కుల సాధనకే జూలై 20న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. చలో ఢిల్లీ కార్యక్రమ ఆహ్వాన వాల్ పోస్టర్ను విజయవాడ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గోవిందరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ గోవిందరావు మాట్లాడుతూ దేశంలో 50% పైబడి ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి దశాబ్దాలుగా అనేక రీతిల్లో అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. బీసీ సామాజిక వర్గానికి జనాభా ప్రతిపాదికన సామాజిక, ఆర్థిక, రాజకీయ విభిన్న రంగాల్లో జనాభా దమాషా ప్రకారం న్యాయం జరగడం లేదన్నారు. ఈ నేపథ్యంలో జూలై 21న తేదీన ఢిల్లీ వేదికగా జరగబోయే పార్లమెంట్ సమావేశంలో బీసీ సామాజిక వర్గానికి జనగణనతో పాటుగా కులగణన కూడా అన్ని రాష్ట్రాల్లో చేపట్టాలి అని, బీసీ సామాజిక వర్గానికి చట్టసభలో 50% రిజర్వేషన్ కల్పించాలి అని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాన్ని బీసీలంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బీసీ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, జనాభా దమాషా ప్రకారం తగిన ప్రాధాన్యత కల్పించి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించాలి అని బీసీ సంక్షేమ సంఘం ప్రధానంగా డిమాండ్ చేస్తుంది అని వివరించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సమస్యలను పరిష్కరించాలని, బీసీ డిమాండ్లను పరిష్కరించాలని, బీసీ హక్కుల సాధనకై జూలై 20వ తేదీన బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని, బీసీలకు కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని, దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో కూడా చేపట్టాలని, అదేవిధంగా బీసీలకు జనాభా తామాసా ప్రకారంగా సామాజిక, ఆర్థిక విభిన్న రంగాల్లో కూడా తగిన ప్రాధాన్యత కల్పించాలని, నామినేటెడ్ పోస్టులో 50% రిజర్వేషన్ కూడా కల్పించాలని, చట్టసభల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా 50% రిజర్వేషన్ కూడా కల్పించాలని, రైతులకు, బీసీ రైతులకు 100% సబ్సిడీతో కూడినటువంటి రుణాలు కల్పించాలని, బీసీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని, బీసీ విద్యార్థులు కూడా స్కాలర్షిప్లు కూడా పెంచాలని తదితర డిమాండ్లతో ఈ నెల 20వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదికగా ఆ యొక్క పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. బీసీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, బీసీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం తక్షణమే వీటన్నిటినీ కూడా అమలు చేయాలి, పరిష్కరించాలి. లేని పక్షములు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఇందు మూలంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు అధ్యక్షతన కేంద్ర రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశం. పన్ను ఎగవేతలు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం. గవర్నర్ అబ్దుల్ నజీర్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై చర్చ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేపడుతుంది అని వ్యాఖ్య.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.